హాయ్ అండి, హలో, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ బాగుండాలని, మీ అందరు కోరికలు తీరాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను. అలానే ఈరోజు ఏంటంటే నాకు చాలా అంటే నేను ఆల్రెడీ వాళ్ళకి మెసేజ్లో చెప్తున్నాను, ఒక వీడియోలో కూడా చెప్పాను. అంటే నా ఏజ్ ఎంత, ప్రెగ్నెన్సీ టైంలో నా ఏజ్ ఎంత, అదంతా అడుగుతున్నారు. మా ఆయన శాలరీ ఏంటి, అంటే ఉద్యోగం ఏం చేస్తున్నారు, అవన్నీ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి అన్నమాట. అవి నేను ఈరోజు మీకు ఇద్దామనేసి. ఎందుకంటే కొంతమంది రాంగ్గా, అంటే ఎలా అంటే రాంగ్గా అన్న కానీ ఏం చెప్తున్నారంటే మీకు ఈ ఏజ్లో అంటున్నారు కదా, ఇన్ని ఇయర్స్ అంటున్నారు కదా. కాదండి, అంటే జస్ట్ ఒక యూట్యూబ్లో పెట్టే వ్యూస్ కోసం అనేసి కూడా అబద్ధం చెప్తామా? అయితే వీడియోస్ కోసం, వ్యూస్ కోసం ఎవరైనా అబద్ధం చెప్తారండి ఏజ్? నాకైతే అలాంటివన్నీ ఉండవు. అంటే ఏజ్ దాచుకోవాలి అదంతా ఉండదు. ఏదైనా నేను ఓపెన్గానే అంతా చెప్తున్నానండి. అంటే మీకు ఏజ్ దాచుకుంటారు, నాకు అదంతా అవసరం లేదు. నేను ఏది ఉందో అదే చెప్తాను, ఏది నిజమో అదే చెప్తాను. కానీ వ్యూస్ కోసం అనేసి యూట్యూబ్లో దాసే అంత లేదు. నేను ఓపెన్గా, నేను అంటే న్యాచురల్గా ఇంట్లో ఎలా ఉంటానో యూట్యూబ్లో ఫ్రెండ్స్తో కూడా అలానే ఉంటున్నాను అనమాట. ఎప్పుడు కూడా ఇది దాయాలి, అది దాయాలనేసి ఎప్పుడూ ఆలోచించలేదు. కొంతమంది అయితే మాత్రం అలా అంటున్నారు. నిజంగా ఆ కామెంట్స్ చదువుతుంటే ఒక పక్క నాకు నవ్వు వస్తుంటుంది. ఎందుకు ఏజ్ తక్కువ చెప్తాము అంటే, ఇప్పుడు నేను ఎక్కువ చెప్పినా మీకు ప్రాబ్లం లేదు, తక్కువ చెప్పినా ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేను పెళ్లి చేసుకోవాలా? లేదు కదా. అది సంగతి. ఏది ఉందో అదే చూపిస్తున్నాను మీకు. నేను తక్కువ చూపించాల్సిన అవసరం అయితే లేదు. సో కొన్ని కామెంట్స్ వచ్చాయి అన్నమాట. వాళ్ళు ఏంటంటే, మీ ఏజ్ ఎంత, అంటే మీరు ప్రెగ్నెన్సీ అప్పుడు, పెళ్ళి అప్పుడు ఎంత చెప్పారు కదా, మీ ప్రెగ్నెన్సీ అప్పుడు ఎంత అలా చెప్తారు. మమ్మ తలపై రా కాసేపు ప్లీజ్ రా, ఎంత అని చెప్పారు కదా అని చెప్తున్నారు. సో అదంతా కాదు. ఇందులోని నా ఏజ్ కరెక్ట్ చెప్పేస్తున్నాను చూడండి. నేను ప్రెగ్నెన్సీ టైంలోని ఎప్పుడు నాకు ఈ కామెంట్ మాత్రం ఎక్కువ ఉంటుంది. అందుకనిస్తే నేను దీనికోసమే చెప్తున్నాను. తిను తిను తిను, అది ముట్టుకోకు, అది ముట్టుకోకు. పెద్దమ్మ దగ్గరికి వెళ్ళు. అక్కడ టీవీలో నా పాప కొట్టిందంటే వెళ్ళు. అయితే ఏజ్ నాది, వెయిట్, ఏజ్ అన్నీ చెప్తాను మీ కామెంట్స్లో. మీరు చెప్పినవన్నీ నేను చెప్తాను. కొంతమంది అలా పెడుతున్నారండి. ఒక 30 కామెంట్లో ఒక కామెంట్ మాత్రం అలా వస్తుంది, అంతేను, ఇంకేం లేదు. నేను ఆ కామెంట్ చూసి కూడా నేను లైక్ చేసేస్తున్నాను, కానీ నేను ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు అనమాట. ఎవరైతే నాకు అంటే నిజంగా తప్పుగా కాదు, ఒకరైతే పెట్టారు ఏమనంటే, సిస్టర్ మీ ఏజ్ ఎంత, అలాగ అడుగుతున్నాను, తప్పుగా అనుకోకండి. నేను తప్పుగా అస్సలు అనుకోనండి, ఉన్నదే నేను చెప్తాను మీకు. నాకు ప్రెగ్నెన్సీ వచ్చే టైంలోని నాకు 33, ఇప్పుడు నాకు 36. నాకు మ్యారేజ్ అయ్యింది 15 ఇయర్స్కి. 19 ఇయర్స్కి నాకు పాప పుట్టింది. ఇది నిజం. ఇంకోటి ఏంటంటే వెయిట్ నేను ప్రెగ్నెన్సీ టైంలోని 78, 79 ఉన్నాను. ప్రెగ్నెన్సీ కంప్లీట్ అయిన తర్వాత 88, 89 ఉన్నాను. పూర్తిగా ఇప్పుడు మాత్రం 90 ఉన్నాను, అసలు తగ్గడమే లేదు. ఇది నా వెయిట్. ఇంకోటి ఫ్రిడ్జ్ తీసుకున్నాను కదండి, అందులోనేమో ఒకరు కామెంట్ చేశారనమాట. ఏంటని అంటే, అక్క అసలు మీ హస్బెండ్ ఏ జాబ్ చేస్తున్నారని. నేను ఒక విషయం చెప్పనా, ఏ జాబ్ అంటే సాఫ్ట్వేర్ ఇదంతా చేస్తేనే ఇలా కొనుక్కోగలమా? మన మిడిల్ క్లాస్కి కూడాను ఇన్స్టాల్మెంట్ అనేసి ఒకటి పెట్టారనమాట. అందులోని మనం ఎంత పెద్దదైనా కొనుక్కోవచ్చు, ఓకేనా. మా ఆయన జీతం 12,500 అంతే. చెప్పొచ్చో లేదో నాకు తెలీదు, కానీ నేను చెప్తున్నాను 12,500. 2,000 నుంచి అతను స్టార్ట్ అయ్యింది, అంటే జాయిన్ అయ్యారు. వాళ్ళకి అన్నీ ఉన్నది, కానీ లవ్ మ్యారేజ్ చేసుకొని వచ్చేసినందుకు నన్ను పోషించాలి కాబట్టి అతను జాయిన్ అయ్యారు. నన్ను పోషించాలి, మాకు తిండి, ఈ 5,000 నోట్లోకి వెళ్ళాలి అనేసి ఆ జాబ్లో జాయిన్ అయ్యాను. నేనైతే జాయిన్ అవ్వద్దని ఎంత ఏడ్చానో నాకే తెలుసు. ఎందుకంటే వాళ్ళు బాగా ఉన్న వాళ్ళ ఫ్యామిలీ, అలాంటిది ఇంత చిన్న జాబ్ చేస్తుంటే నా కోసమే కదా అనేసి నేను చాలా ఏడ్చాను అనమాట. మా జీతం ఇంతే, అతను ఎలా నడిపిస్తున్నారో అతనికే తెలుసు. నేను ఒక మాట అన్ను, పెద్దం పిలుస్తుంది చూడు. మాకు మాత్రం ఒక రాణిలానే చూస్తారు, బయటకు అడుగు పెట్టినెవరు. ఏది కావాలంటే తీసుకొచ్చిస్తారు. ఎక్కడి నుంచి ఏటి అది కూడా నేను అడగను. అతను ఎలా నడిపిస్తున్నారో అతనికే తెలుసు.
స్టార్టింగ్లో మీకు నేను ఒక వీడియోలో చెప్పుకుంటా, ప్రెగ్నెన్సీ వీడియోస్లోని స్టార్టింగ్లో 400 పెట్టుకోవడానికి చాలా కోప్పడేవారు. అంటే మందులకి, పిల్లలు లేరు కదా, మందులు తినాలి కదా అని చాలా కోప్పడేవారు. ఇప్పుడు మాత్రం చాలా బాగా చూసుకుంటున్నారు మాకు. అంటే అప్పుడు బాగా చూసుకునేవారు. ఆ సపోర్ట్ అసలు నేను చాలా లక్కీ అలాంటి హస్బెండ్ దొరికినందుకు. అంటే ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్లో చిన్న చిన్నవి వస్తూనే ఉంటాయి. అది వస్తేనే ఇంకా ప్రేమ పెరుగుతుంది అని అంటారు. తల్లి వినక్క పాపకు పిల్ల ఒకసారి అవి పెద్ద పిలుస్తుంది, పెద్ద బిస్కెట్ తెచ్చిందంట. అయితే అతను మాత్రం మాకు రాణిలానే చూస్తారు. ఆ దీంట్లో మాకు లోటే లేదు, మేము చాలా హ్యాపీ. ఇంకొకటి అతని జాబ్ ఏంటంటే అతను అవుట్ సోర్సింగ్లో చేస్తున్నారు. అతనికి పర్మనెంట్ కాదు, ప్రైవేట్ జాబే. కానీ జీతం పెరుగుతుంది అని ఒక ఆశతో ఉన్నారు. కానీ అతను ఇంకా చాలా అంటే చాలా కష్టపడ్డా. నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కారణం ఇదేనండి. కొంతమంది చెప్తారు చూడండి, ఇంట్లో బోర్ కొడుతుంది అందుకే స్టార్ట్ చేసాం, లేకపోతే టైం పాస్ అవ్వట్లేదు. అదంతా రాంగ్. యూట్యూబ్లో ఎవరైనా వస్తున్నారంటే డబ్బులు సంపాదించడానికి వస్తున్నారు. ఎంతో కొంత వాళ్ళకి వస్తుందని మాత్రమే వస్తున్నారు. కానీ ఏదో టైం పాస్కి ఇదంతా అబద్ధం అండి. నేను కూడా దానికే వచ్చాను, అంతే. నిజమే చెప్పాలి. అతనితో నేను ఏదైనా కొంచెం హెల్ప్ అవుతుంది, ఒక పాలలో ఒక నీళ్ళలాగా, అంతే, అంతవరకే. మమ్మనో అది ముట్టుకోకు ప్లీజ్. అయితే అతనితో పాలలో నీళ్ళలాగా కొంచెం కలిసి అతనికి హెల్ప్ చేయగలనేమో అని మాత్రం వచ్చాను. నన్ను మీరు కొంతమంది అలాగా హేట్ చేస్తున్నారు, చేయనివ్వండి. వాళ్ళకి నేను తప్పు అనట్లేదు. వాళ్ళు ఎలా అయినా అనుకునివ్వండి. అలా ఎందుకు, నాకు మీరు ఆన్లైన్లో హేట్ చేస్తున్నారు కదా, నాకు ఫేస్ అంటే నా ఫేస్ మీదే చాలా మంది హేట్ చేస్తున్నారు. కానీ నేను వాళ్ళు తప్పు అని అనట్లేదు, వదిలేస్తున్నాను. వాళ్ళ మట్టుకు వాళ్ళు చూస్తున్నారు. మా ఆయన ఒకటే అంటారండి, ఎవరు పాపం వాళ్ళది వదిలి పండు అని అంటారు, అంతే, ఇంకేమనరు. ఇది ఇంకొకటి ఏంటంటే వస్తుంది, ఈ కామెంట్స్ ఎక్కువ వస్తున్నది. ఏజ్ కోసం ఎక్కువ వస్తుంది. నేను మీకు క్లారిటీ ఇచ్చాను కదా. సిద్ధు ఇంకొక మెసేజ్ ఒక సిస్టర్ పెట్టారనమాట. ఆ మెసేజ్ తీసివ్వండి, ఫోన్ చేస్తున్నావు. ఒక మెసేజ్ ఒక సిస్టర్ పెట్టారండి, అది మీకు నేను చూపిస్తాను, అంటే చదివిసి వినిపిస్తాను. అది నాకు బాధ అనిపించింది చాలా. ఆవిడ కొంచెం పెద్ద మెసేజ్ పెట్టారు, అది కొంచెం చాలా పెద్ద మెసేజ్ పెట్టారనమాట. నేను స్క్రీన్ షాట్ తీసి ఉంచుకున్నాను. నేను తర్వాత ఇస్తాను ఫోన్. ఇంకోటి అదే, ఇప్పుడు ఈరోజు శ్రీమంతం పెట్టాను కదా, దానికే వచ్చింది. మీ ఏజ్ ఎంత సిస్, డోంట్ మైండ్ ఇలా అడుగుతున్నందుకు. లేట్ ప్రెగ్నెన్సీ అంటున్నారు కదా, అందుకే అడిగి. నో ప్రాబ్లం, నేను అది పెట్టాను. ఇంకొకటి, ఓ షిట్, ఎలా వచ్చిందా. అయితే ఆవిడ ఏమని పెట్టారంటే, పాపం మీకన్నా చిన్న వాళ్ళకి ఆర్ మీ తర్వాత పెళ్ళి అయిన వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి చూస్తే ఏమనిపించేది అండి అని అడిగారండి. అది పాపం అంటే నాకన్నా చిన్నవాళ్ళకంటే మా ఫ్యామిలీలో ఆడపిల్లల్లో నేనే చిన్నదాన్ని. అందరికన్నా మా పెద్దమ్మ కూతుర్లు వీళ్ళందరికన్నా నేనే చిన్నదాన్ని అనమాట. సో ఫ్యామిలీలో అయితే అలాంటి ప్రాబ్లం అయితే రాలేదండి. ఇంకొకటి, నేనైతే అస్సలు తట్టుకోలేకపోయేదాన్ని. మా యంగ్ సిస్టర్కి నాకన్నా ముందే అదే ప్రెగ్నెన్సీ వచ్చింది. నిజంగానే అది తట్టుకోలేరు. ఎందుకంటే నేను ఇప్పుడంటే మా ఫ్యామిలీలో నేను చిన్నదాన్నే, కానీ మా పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు ఉండేవారు కదా, వాళ్ళకి చూస్తే అసలు కడుపుతో ఉన్న ఎవరైనా శ్రీమంతంకి గట్ట పిలిస్తే వెళ్ళేదాన్ని కాదు. కడుపుతో ఉన్న వాళ్ళకి గట్ట చూస్తే చాలా అసలు ఎంత ఫీల్ అయ్యేదానంటే, నేను ఎప్పుడు అంత పెద్ద కడుపు వేసుకొని తిరుగుతాను. అది ఆ ఫీలింగ్ అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేంది. ఎవరికైతే ఇప్పుడు లేదు వాళ్ళు అనుభవిస్తున్నారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆ ఫీలింగ్స్ ఎంత బ్యాడ్గా ఉంటుంది అనేది కడుపుతో ఉన్న వాళ్ళకి చూస్తే. సో సిస్టర్, మీ బాధని నేను అర్థం చేసుకున్నాను. అంటే
ప్రెగ్నెన్సీ కావాలి అనేసి చాలా అంటే చాలా బాధలు అనుభవించాం. అందరూ ఇంకా మీ అందరూ అనుభవిస్తున్నారు. నాకు దేవుడు నిజంగా బ్లెస్ చేయబట్టి నాకు ఒక పాప పుట్టింది. మీ అందరికీ కూడా కంపల్సరీ అవుతుంది. మీరు ఎవ్వరూ బాధపడకండి. ఇంకోటి ఏంటంటే ఇంద ఫోన్ ఇది వస్తామని వచ్చు తల్లి. అచ్చదా దా నాకు అస్సలు వీడియో చేసుకొని ఇవ్వట్లేదు. అమ్మ 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 అనుకుని వచ్చేస్తుంది. ఇచ్చుడు మరి అక్కడ చూడు. హాయ్ చెప్పు. హాయ్. బాగున్నారా? చెప్పు బాగున్నారా? బూ తిన్నారా? బిక్కి ఇచ్చి బిస్కీ ఇచ్చేసింది. అమ్మా ఇచ్చేసింది. అదేండి సంగతి. అందరూ ఏజ్ కోసం అడుగుతున్నారు. నేను మీకు చెప్పాను మా ఆయన శాలరీ కోసం ఫ్రిడ్జ్ కొన్నంత మాత్రాన ఏం పెద్దవాళ్ళు అయిపోవండి. ఇన్స్టాల్మెంట్లో తీసుకుని మన మిడిల్ క్లాస్కి ఇన్స్టాల్మెంటే తీసుకుంటాం. అలా అంతకన్నా ఇంకేం ఉండదు. మీకు చెప్పాను కదా 15 months ఇన్స్టాల్మెంట్ 3,000 చెప్పుని కట్టాలనేసి. జీవితం ఏం లక్షలు 2 లక్షలు కాదండి. అతనికి హెల్ప్ అవుతుందని మాత్రమే నేను కూడా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేశాను. నేను ఏది చేసినా అతను సపోర్ట్ చేస్తారు. అదొక్కటి నిజంగానే నేను చాలా అంటే చాలా లక్కీ ఈ విషయంలోని. అతనికి అంతగా తెలీదు పాపం. అంటే నువ్వేది చెయ్యు నేను వెనక ఉండు సపోర్ట్ చేస్తాను అంటారు, కానీ అతనికి అంతగా తెలీదు. ఇది నా స్టోరీ. మీకు చెప్పాను కదా ఏజ్ అదంతాను. నాకు ఏజ్ కోసం అయితే ఏం లేదు, నేను అంతా చెప్పేసాను మీకు. అందరూ ఇదే అడుగుతారు, ప్రెగ్నెన్సీ అప్పుడు మీ ఏజ్ ఎంత, ఇప్పుడు మీ ఏజ్ ఎంత, అదంతాను. ఓకేనా? మీకు అందరికీ అంటే డౌట్స్ క్లియర్ అయిందా? నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలామంది పిల్లల కోసం అనేసి అక్క బ్లెస్ చేయండి నేను కూడా మీలాగే అందరికీ మెసేజ్ చేసేదాన్ని రా, అంటే ప్రే చేయండి మీ అందరి కోసం. నిజంగానే నాకు ఉండమ్మా పాడైపోతుంది. అక్కడికి వెళ్ళి పెద్ద దగ్గరికి పడిపోయా. లేదు సారీ. ఇగో పెద్దకి ఏను చూపించి ఏచి చూపించి. మీ అందరిలాగే నేను కూడా అందరికీ మెసేజ్ చేయడం అవన్నీ చేసేదాన్ని. మీ అందరు అలా మెసేజ్ పెట్టడం వల్ల నేను ఒకటైతే బాగా బాధ అనిపించింది మా ఆయనతో. ఎప్పుడు మీరు ఏ కామెంట్ చేసినా నేను మా ఆయనతో డిస్కస్ చేస్తానన్నమాట దీనికోసం. అంటే అతను ఒకటే మాట అన్నారు, వాళ్ళందరి కోసం నువ్వు ఫాస్టింగ్ నువ్వు చెయ్యు అని అన్నారు. వాళ్ళందరూ చేయలేకపోతే ఏమైంది, నువ్వు చెయ్యు వాళ్ళ కోసం అని అన్నారు. ఆ మాటకే చాలండి. అతను అంటే ఎవరు ఏంటి అసలు తెలీదు. మా ఇద్దరు మనస్తత్వాలు ఒకటే. ఎవరైనా బాధపడితే అస్సలు చూడలేం. అయితే ఎలాగా నేను అంటున్నాను, నేను వాళ్ళందరూ ఇలా పెడుతున్నారు, నాకు చాలా బాధ అనిపిస్తుంది, కానీ నేనేం చేయలేకపోతున్నాను. వాళ్ళందరూ అక్క బ్లెస్ చేయండి అంటే నన్ను ఎక్కడో పెడుతున్నారు వాళ్ళు, దేవుళ్ళలాగా. అంటే ఇక్కడికి పెడుతున్నారు వాళ్ళు, కానీ నేను ఏం చేయలేకపోతున్నానే అనేసి నేను బాధపడుతుంటే అది అన్నారు. సరే నువ్వేం చేయలేవు అంటున్నావు కదా, దేవుణ్ణి ప్రే చెయ్యి, నువ్వు అంటే నువ్వు ఫాస్టింగ్ చేసి ఆ 46 days ఏదో నువ్వు ఫాస్టింగ్ చేసి నువ్వు చెయ్యు అని అన్నారు. నాకు కూడా నిజంగానే మనస్ఫూర్తిగా అలానే అనిపించింది. ఎప్పుడో కానీ ఒక టైం చూసుకొని మాత్రం మీ అందరి కోసం కంపల్సరీ నేను చేస్తానండి. ఎందుకంటే నాకు ఎలాగైతే విష్ పూర్తి అయ్యిందో, నాకు ఎలాగా పాపా ఆడెళ్ళమ్మా, నాకు ఎలాగైతే నా కోరిక నా డ్రీమ్ కంప్లీట్ అయ్యిందో అలానే మీ అందరికీ కంప్లీట్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి. అక్క దీనికి కొంచెం నీళ్ళు తాపించి ఎక్కుళ్ళు వస్తున్నాయి. అలాగే మీ అందరి డ్రీమ్ కూడా కంప్లీట్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి. అలానే ఇంకా యూట్యూబ్ కోసం నేను అంటే యాక్ట్ చేయడం అదంతా లేదు, న్యాచురల్గా ఉన్నదంటే అదే చూపిస్తాను అంతే. మీరు ఇంకా గమనిస్తున్నారో లేదో, నేను వ్లాగ్స్ కూడా పెట్టట్లేదు అసలు. ఎందుకంటే నేను ఇప్పుడు రోజుకి అంటే రోజు విడిచి రోజు పెడుతున్నాను. నేను రోజు పెడితే నాకు వ్యూస్ వస్తాయి, నాకు బెటరే కదా, కానీ నేను పెట్టట్లేదు. ఎందుకంటే నాకు టైం అస్సలు కుదరట్లేదు. చిన్నపిల్లలతోనే ఉంటే వాళ్ళకి తెలుస్తుంది అనమాట, టైం అస్సలు కుదరదు. నేను చేసేస్తానని ఓపెన్ చేశానా అని ఇప్పుడు నాకు బాబా టైం అయితే అస్సలు కుదరడం లేదండి, అస్సలు కుదరడం లేదు. ఈవినింగ్ టైంలోనే పాప పడుకునే 2 hours మధ్యాహ్నం పడుకుంటుంది. ఆ 2 hours మాత్రమే టైం ఉంటుంది. ఆ టైంలో కూడా నాకు రెస్ట్ కావాలి అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ నేను ఆ టైంలో రెస్ట్ తీసుకుంటాను. మళ్ళీ రాత్రి 11:30 12కి పడుకుంటుంది.
అప్పుడు వరకు రెస్టారెంట్ మళ్ళీ అప్పుడు పడుకుని పోతాను. తెల్లవారు లేచినప్పటికి 7 ఆ టైం అవుతుంది. ఎప్పుడు ఇంకా మన కోసం టైం తీసుకుంటున్నాం. వెయిట్ కూడా ఎక్కువ పెరిగిపోతున్నాను కదా, వెయిట్ తగ్గాలని ఎక్సర్సైజ్ చేయాలి, ఇంకా డైటింగ్ చేయాలి అనేసి ఉంది, కానీ అస్సలు చేయలేకపోతున్నాను. ఫస్ట్ ఈ థైరాయిడ్ కోసం అనేసి అది కొంచెం కంట్రోల్ అయితే తర్వాత చేద్దాము అనేసి ఒకసారి మీ అందరితో మాట్లాడదాము అనేసి అనుకున్నాను. అందుకనేసి వచ్చాను, వీడియో తీసాను, తీసి మీ అందరికి పెడదామని. ఎందుకంటే మీరు అస్తమానం అవే కామెంట్ చేస్తున్నారు కదా, ఎంతమందికి నేను చెప్తాను. అందుకని అప్పటికి వాళ్ళకి రిప్లై ఇస్తున్నాను, ఇవ్వట్లేదు అనేసి కాదు. ఒక వీడియో చేద్దామా దీనికోసం అనేసి మీరు ఇంకొక వీడియో నేను చేద్దాం అనుకుంటున్నాను. ఏంటంటే పాప పుట్టిన తర్వాత నేను చేసిన తప్పులకి నేను ఈరోజు వరకు అనిపిస్తున్నాను, దానికోసం అనేసి ఒక వీడియో నేను చేస్తానండి. ఎందుకంటే చెప్తాను మీకు, అది నేను పిల్లలు పుట్టిన తర్వాత కూడాను చాలా జాగ్రత్తలు తీసుకోవాలి, అది కూడా నేను ఒక వీడియో మీకు నేను పెడతాను. ఇంకా బాయ్ అండి అందరికీను. అది ఆడుకుంటుంది. బాయ్ అయితే సరేనండి, బాయ్. అయితే ఇది మీ అంటే కామెంట్స్కి నా రిప్లై వీడియోయే తీసి పెట్టేస్తున్నాను. ఇంకా అందరు చాలా అంటే చాలా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను అనుకోలేదు అంటే యూట్యూబ్లోని అంటే ఇంతగా ముందుకు వస్తాను అనేసి, ఇదంతా మీ వల్లే జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీను. చేతులు ఎత్తి పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికీను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అలానే ఇంకా కొంచెం నాకు సపోర్ట్ చేయండి. చాలా సపోర్ట్ చేస్తున్నారు, నాకైతే చాలా నేను అసలు అనుకోలేదు, చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా సపోర్ట్ చేస్తే మీ అందరి దయ వల్ల ఏదో మా ఆయనతో నేను కొంచెం అంటే అతను పడే కష్టంకి నేను కొంచెం హెల్ప్ చేయగలను. మాకు చూస్తే చాలామంది అంటారు వీళ్ళు చెప్తుంది ఒకటి, వీళ్ళు అంటే నడుస్తుంది ఒకటి. ఏదైతే కంటికి కనిపిస్తుందో అది అన్నీ నిజాలు కాదు. ఫస్ట్ ఇదొకటి నమ్మండి చాలు. కంటికి కనిపించినవన్నీ నిజాలు కాదు, ఓకేనా? ఇంకోటి ఏంటంటే అంతే, ఇంకేదో మర్చిపోయి చెప్దామనేసి, కంటికి కనిపించినవన్నీ నిజాలు కాదు. ఒకళ్ళ ఇంట్లో టీవీ ఉంది, కొత్త ఫ్రిడ్జ్ కొనుక్కుంటున్నారు, లేకపోతే పెద్ద మంచం ఉంది, ఏసీ ఉంది, ఇదంతా ఉంటే వాళ్ళు చాలా డబ్బున్నోళ్ళు అని అనుకోకండి. ఈ టైంలోని ఈ రోజుల్లో ఇవన్నీ కామనే అసలు నిజంగానే. ఎందుకంటే మనం ప్రశాంతంగా బతకపోతే ఇంక దేనికండి, ఇవే ఉన్నవి. మీకు క్లియర్ అయిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎవరి కోసమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి, ఎవరిని నేను కించపరచట్లేదు. మీరు పెట్టే కామెంట్స్కి మాత్రమే నేను రిప్లై ఇస్తున్నాను, అంతేనండి. బాయ్.